కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగని కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించున్నారు. అంత మాత్రమే కాదు, 2025 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు తన కృపా కనికరాలు రెట్టింపు చేసి మేలుతో మనల్ని నింపి ఈ సంవత్సరపు ముగింపు రోజునకు ప్రభు మనల్ని నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొద్ది గంటలలో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. సర్వాధికారైన మహాదేవుడు మన ప్రతి కనుల బాష్పబిందును తుడిచివేసి నూతనమైన వాత్సల్యముతో మనలందరినీ నింపును గాక. ఆమెన్. ప్రియులారా, గుర్తున్నది కాదు, ఈరోజు సాయంత్రం వేళ రాత్రి మనకు మందిరావరణములో 8 గంటల నుండి మనకు ఆరాధన ఆరంభమవుతుంది. 12 గంటల వరకు ఆరాధన ఉంటుంది. 12 నుంచి క్రొత్త గీతము, ప్రభురాత్రి భోజనం, కేక్ కటింగ్తో మనము మందిరం నుండి రాబోతున్నాము. వాగ్దానాలు, క్యాలెండర్స్ రేపు ఈరోజు రాత్రి మాత్రమే ఇవ్వబడుతున్నాయి. ప్రార్థించండి. ప్రభు కృప మనందరికీ తోడైనగాక. అలాగనే మరి 1వ తారీఖు అనగా 2026 సంవత్సరం 1వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు మనకు మందిరావరణంలో క్రొత్త సంవత్సరపు ఆరాధన ఉంటుంది. ఆరాధన అనంతరం అందరికీ ప్రేమ విందు. ఎందుకంటే మరి బుధవారం రాత్రి అనగా గురువారం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన తోడనే మనము ప్రభు రాత్రి బల్లలో పాల్గొనబోతున్నాం ప్రార్థనాపూర్వకంగా. కనుక రాత్రి భోజనం లేదు, ఆ భోజనం పగలు ఏర్పరచడం జరిగింది. సిద్ధపడండి ప్రభు యొక్క సన్నిధిని నిలుచుటకాయ. రండి దేవుని వాక్యంలోనికి. 26వ అధ్యాయం లేవియాకాండం 14 నుండి 26 వరకు ఉన్నటువంటి వచనములు. 14వ వాక్యం, మీరు నా మాట వెనక నా ఆజ్ఞలన్నింటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు, మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత మమ్మల్ని నింపండి. మీ దైవ కృప మా అందరి యందు విస్తరించునుగాక. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపి ఆత్మబలముతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ లేవియాకాండం 26వ అధ్యాయంలో 3 నుండి దగ్గర 13 వరకు రెండింతల కృప కలిగిన వచనాలు కనిపిస్తాయి. ఇక 14 నుండి 26 వరకున్న వచనాలలో రోగములు రావడానికి కారణాలలో కొన్ని కారణాలు ఇక్కడ కనిపిస్తాయి.
అదేంటండి, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, రోగం ఏంటి అనే భావం, ఆలోచన మనకు రావచ్చు. రోగములు రావడానికి కలిగిన కారణాలలో కొన్నింటిని, 1, 2 అలాగనే ఇక్కడ మనం చూడవచ్చు. అంశం, రోగం రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తారు. ఈ వీడియో కంటిన్యూ చేయకుండా ఇది స్టాప్ చేసి రోగం రావడానికి కారణం ఏంటో జస్ట్ కామెంట్ పెట్టండి. ఓకేనా పిల్లరా? సరే, ముందుకు వెళదాం. రోగం రావడానికి గల కారణం, ఏ మనిషికి రోగం వచ్చిందో ఆ మనిషే కారణం అంట నేను. ఎన్నో కారణాలు ఉన్నాయి, వాటిలో ఒకటి నేను చెప్తున్నాను వాక్యాన్ని ఆధారం చేసుకుని. రోగం రావడానికి గల కారణం, ఎన్నో కారణాలు ఉన్నాయి, వాటిలో ఒకటి మనిషే. ఏ వ్యక్తికైతే వచ్చిందో ఆ వ్యక్తే కారణం. ఎందుకని? రండి, అసలు రోగాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి పిల్లరా. దేవుని వాక్యంలో నుంచి 16వ వచనం, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు. కన్నులను దేవుడు ఏం చేస్తాడంట? క్షీణింపజేస్తాడంట. అంటే చూపు కనపడదు అనుకో. ప్రాణమును ఆయాసపరుచినట్టు, తాపజ్వరమును, క్షయరోగమును మీ మీదకి రప్పిస్తానంటున్నాడు. అదేంటంటే బాబు, పొద్దున్న ఇలాంటి మాటలు భయపెట్టేస్తున్నారు అనుకుంటున్నారేమో పిల్లరా? లేదు, దేవుడు చెప్తున్న మాటలు ఇవి కూడా. విందాం. వివేకి అయిన వాడు వింటాడు కదా, సో మనం కూడా వినాలి. వింటేనే సత్యం ఏంటి మనకు అర్థమవుతుంది. విషయం ఏంటి, ఇక్కడ దేవుడు రోగాలు కలగజేస్తానంటున్నాడు. కానీ నిర్గమాకాండం 15వ అధ్యాయం మేబీ 22 ఆ వచనాలు ఏమని చూస్తాను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. అక్కడ ప్రభు బాగు చేస్తానంటున్నారు. మలాకీ గ్రంథం 4:2 రెక్కల నీడని ఆరోగ్యం కలుగు చేస్తానంటున్నారు. ప్రవక్తల గ్రంథాలలో నేను దానికి మరలా ఆరోగ్యాన్ని కలుగు చేస్తానంటున్నాడు. ఇన్నిసార్లు చెప్పిన దేవుడు ఎందుకు ఇక్కడ రోగాన్ని కలగజేస్తానంటున్నారు? అసలు రోగం రావడానికి గల కారణం ఏంటి అంటే 14వ వచనం మరలా చదువుతున్నాను. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలనన్నింటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలనన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు. వింటున్నారు పేరా? అంటే ఒక మనిషికి రోగం రావడానికి కారణాలలో ఒకటి దేవుడు నియమించిన నియమమును దాటిపోవడమే, కట్టడలను అనుసరించకపోవడమే. కనుక ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు? నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలను అనుసరింపక నా నిబంధనను మీరునట్లు. అంటే దాటి వెళ్ళిపోయావు నీవు. ఇప్పుడు ఒక మార్గంలో వాహనంతో వెళుతున్నప్పుడు పాశ్చాత్య దేశాలని ఎక్కడైనా ఒక నియమం ఉంటుంది. ఏంటది? లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలా. ఓకే, మన ఎస్పెషల్లీ మన భారతదేశం తీసుకున్నాం, మన ప్రాంతాలు తీసుకున్నాం. ఏ సైడ్ వెళ్ళాలి మనం? లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. రోడ్డు మధ్యన ఒక వైట్ కలర్తో ఒక షేడ్, ఒక గీత ఉంటుంది. అది దాటి నువ్వు లోపలికి వెళ్ళకూడదని. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడనట్టుకి రోడ్డు మాది అంటూ అవతలకి వెళ్తే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు కదా. ఒకవేళ వెళితే అవతల నుంచి ఇంకొక వ్యక్తి వస్తాడు. అంటే ఎందుకు అంత నష్టం జరిగింది ఆ తర్వాత అంటే, ఇతడు మీరాడు. వాహనం నడిపేటప్పుడు ఒక లిమిట్లో వెళ్ళాలి. మీరితే ఏమవుతుంది? వెళ్ళేటప్పుడు పిల్లల లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి కదా. మీరితే ఏమవుతుంది? మనం అన్నం తినేటప్పుడు కెపాసిటీ, మన ట్యాంక్ కెపాసిటీ ఉండదు. మీరితే ఏమవుతుంది? సైకిల్ ట్యూబ్లో గాలి మీరితే ఏమవుతుంది? అలాగే ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో నా ఆజ్ఞలు మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అంటున్నాడు. ఒక వ్యక్తికి రోగం రావడానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక నియమాన్ని, దేవుడు కొన్ని ఆజ్ఞలను నియమించారు. ఆ ఆజ్ఞలను అనుసరించడమే నాకైనా నీకైనా పరమావధి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞను మనం అతిక్రమించామో, వాక్యం చెబుతుంది పిల్లరా, తెలుసు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం.
దేవుడు నియమించిన ఆ ఆజ్ఞకు మనం లోబడడమే, దేవుడు నియమించిన ఆ శాసనాన్ని మనం దాటిపోక దాన్ని పాటించడమే. హాస్టల్లో చదువుకున్నప్పుడు ఒక రూమ్లో అద్దెకుంటున్నప్పుడు కొన్ని రూల్స్ అనేవి చెప్తారు అక్కడ. వాటిని దాటిపోతే మనం బయటికి పోవాలా. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని దాటిపోతే బయటికి పోవాల్సిందే కదా. అలాగే ప్రభువారు ఏమంటున్నారంటే, నాన్న నేను మీతో కోపగించి మాటలు చెప్పట్లేదు, క్షయ తాపజ్వరాలు రోగాలు నేను కావాలని మీకు పెట్టట్లేదు. ఇదిగో ఇది నియమం, ఈ నియమాన్ని దాటిపోతే మీకు నష్టం. ఆదామ హవ్వలారా, మహిమతో మీరున్నారు, లోపం పాపం కోపం అనేది మీకు తెలియకుండా ఉన్నారు. ఇదిగో నేను ఒక నియమాన్ని ఉంచాను, పండు తినొద్దు, తిన్నారా తర్వాత మీ ఇష్టం. అంటే నియమాన్ని దేవుడు ఉంచారు, ఆజ్ఞను దేవుడు ఉంచారు. దాన్ని అనుసరించిన ఎడల ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండబోతుందంట. ఎప్పుడైతే ఆజ్ఞను మనం దాటిపోయామో సమస్య అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈనాటి కాలంలో ఎంతోమంది దేహ సంబంధమైన బలహీనతతో ఉండడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిలో ఒకటి దేవుడు నియమించిన ఆ శాసనాన్ని దాటిపోవడమే. మత్తుపానీయాలు తాగొద్దన్నారు ప్రభు కదా, అల్లరితో కూడిన ఆటపాటలు చూడొద్దన్నారు ప్రభు కదా, పోకిరి చేష్టలు చేయకన్నారు ప్రభు. ఇవన్నీ చేస్తున్నాడు ఒక వ్యక్తి, నష్టం రాదాపులేరా. కనుక దేవుని బిడ్డలుగా మన జీవితంలో పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం ముందు కొనసాగాలంటే దేవుడు నియమించిన నియమంలోనే మనం ఉండాలి. ఇస్సాకుతో ప్రభువారు అంటారు, నువ్వు ఐగుప్తులోనే ఉండంటారు. ఉన్నాడండి, ఆజ్ఞకు లోబడ్డాడు. కనుకనే ఆ సంవత్సరం విత్తనాన్ని వేసి 100 ఫలాన్ని పొందాడు. పిల్లారా, 2025 మనకు దీవెనకరంగానే దేవుడు ఉంచారు. సమస్యలు ఎదురైనా, శోధనలు ఎదురైనా వాటన్నింటిలో జయించే కృపను కూడా ప్రభు ఇచ్చారు. 2025 కంటే 26 దీవెనకరంగా మారాలంటే ఒకటే, దేవుని ఆజ్ఞకు లోబడు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యములు సఫలపరచమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.